Psalms 27 verse 10. Even if my father and mother abandon me, the Lord will hold me close. కీర్తనలు 27:10. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. Sometimes our own people leave us. They act against us. We are blamed. కొన్ని సమయాల్లో మన సొంతవారే మనల్ని విడిచిపెడతారు. వారు మనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారు. మనల్ని నిందకు గురి చేస్తారు. Even parents leave their own children. They change that way for their selfish reasons. కన్నవారు సహితం తమ బిడ్డలను కాదనుకుంటారు. తమ స్వార్థపూరిత కారణాల వలన ఆ విధంగా మారిపోతారు. God is the helper in such a hopeless situation. God does not leave his children helpless. God is trustworthy. ఇలాంటి నిస్సహాయ స్థితిలో దేవుడే సహాయకుడు. దేవుడు తన బిడ్డలను నిస్సహాయ స్థితిలో వదలడు. దేవుడు నమ్మదగినవాడు. If Jesus Christ is made the leader of life, he will bring us to the destination. యేసు క్రీస్తుని జీవితనాయకుడిగా చేసుకున్న ఎడల ఆయన మనలను గమ్యమునకు చేర్చుతాడు. If you submit to God's will, you have nothing to fear. God can make a way where there is no way. దేవుని చిత్తానికి సమర్పించుకున్నట్లయితే దేనికి భయపడనవసరము లేదు. మార్గము లేని చోట దేవుడు మార్గమును ఏర్పరచగలడు. If you trust in God, he can make things right. God will give us victory over everything that rises up against us. దేవునిపై నమ్మకముంచిన ఎడల ఆయన పరిస్థితులను అనుకూలపరచగలడు. మనకు విరోధముగా లేచు ప్రతిదానిపై దేవుడు మనకు జయము నిచ్చును. If you have Jesus in your life, then you have everything. నీ జీవితంలో యేసు ఉంటే నీ దగ్గర అన్నీ ఉన్నట్లే.